గిద్యోను నాయకుడు కాగలిగాడు. అందుకే ఇప్పుడు గిద్యోను విజయాన్ని పొందగలిగాడు. కేవలం 300 మందితో, కేవలం 300 మందితో 135,000 మంది మిద్యానీయులను గిద్యోను హతము చేశాడు. కేవలం 300 మెంబర్స్, 300 మందితోనే 135,000 నుంచి 140,000 మంది శత్రువులను గిద్యోను హతము చేయగలిగాడు. అంటే గిద్యోను లైఫ్ లో అపాయింటెడ్ టైం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. నిర్ణయ కాలం వచ్చింది కాబట్టి దేవుడే తన వార్తని గిద్యోను దగ్గరికి పంపించాడు. ప్రేమల దేవుడు బిడ్డ, నేను చెప్తున్నాను, ఈ మేడలలో కొందరికి అపాయింటెడ్ టైం వచ్చేసింది. ఈ మేడలలో కొందరి జీవితంలో నిర్ణయ కాలము వచ్చేసింది. దేవుడు మీ కొరకు మూయబడిన తలుపులను తెరిచే కాలము వచ్చేసింది. దేవుడు మీకు ప్రత్యక్షము కాబోతున్నాడు. దేవుని దర్శనం మీకు కలగబోతున్నాయి. దేవుని దూతలు మీకు ప్రత్యక్షము కాబోతున్నారు. ఆగిపోయిన కార్యాలు ఈ నెలలో మీ జీవితంలో ఆరంభము కాబోతున్నాయి. ఆరంభము కాబోతున్నాయి. ఆరంభము కాబోతున్నాయి. గిద్యోను అనుకున్నాడు, ఇక నా లైఫ్ అంతా కూడా ఇలాగే భయపడుతూ బతకాలేమో, ఇలాగే వారి నుంచి తప్పించుకుంటూ బతకాలేమో, ఇలాగే దాక్కొని బతకాలేమో అని అనుకున్నాడు. లేదు, దట్ ఈస్ నాట్ గాడ్స్ డిజైర్. అది కాదు గిద్యోను పట్ల దేవుని చిత్తము, దేవుని ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా.